వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్ క్లైమాక్స్ కు చేరింది. టైటిల్ కోసం ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా తలపడబోతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ అందుకోవాలని ఆస్ట్రేలియా పట్టుదలగా ఉంది. తొలిసారి ఐసీసీ టైటిల్ ముద్దాడాలని సౌత్ ఆఫ్రికా ఆరాటపడుతోంది. తొలి WTC సైకిల్లో న్యూజిలాండ్ ఛాంపియన్గా నిలవగా రెండో సైకిల్లో ఆస్ట్రేలియా సత్తా చాటింది. ఇప్పుడు మూడో సైకిల్ టైటిల్ వార్ జరగబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య హోరాహోరీ తప్పదనే అంచనాలున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్లోనూ ఆస్ట్రేలియా బలంగా ఉంది. ఉస్మాన్ ఖవాజా, కొన్స్టాస్, లబుషేన్, స్మిత్, ట్రావిస్ హెడ్, కెమెరాన్ గ్రీన్ ఇలా బ్యాటింగ్ లైనప్ చూస్తే బీభత్సంగా కనిపిస్తోంది. బౌలింగ్లోనూ కంగారు జట్టుకు తిరుగులేదన్నట్టుగా ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలకం కాబోతున్నాడు. కమిన్స్ అనుభవం ఆస్ట్రేలియాకు కలిసి రానుంది. హేజిల్వుడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. IPLలోనూ ఆకట్టుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, బొలాండ్ ఇలా బౌలింగ్లో ఎవరికి వారు తోపులే అన్నట్టుగా ఉన్నారు. ఫైనల్స్ను ఎలా ముగించాలో ఆసీస్కు బాగా తెలుసనే చర్చ ఉంది. అందుకే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ ఆస్ట్రేలియాకే ఎడ్జ్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సౌత్ ఆఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదంటున్నారు. ప్రస్తుత సైకిల్లో ఆరంభం నుంచి అద్భుతంగా రాణించిందంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ బెటర్గానే ఉందంటున్నారు. అయితే ఒత్తిడిని అధిగమించడమే కీలకమంటున్నారు. కీలక దశలో బోల్తా పడే అలవాటు నుంచి బయటపడాలని మాజీలు హెచ్చరిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్లో ఫైనల్ వార్ జరగనుంది. ఇప్పటి వరకు రెండు జట్లు 101 మ్యాచుల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఆశిస్తే ఆధిపత్యం కనిపిస్తోంది. 54 మ్యాచుల్లో ఆస్ట్రేలియా గెలిచింది. 26 మ్యాచుల్లో సౌత్ ఆఫ్రికా సత్తా చాటింది. 21 మ్యాచులు డ్రా అయ్యాయి. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు రిజర్వ్ డేను కేటాయించారు. బ్యాడ్ లైట్ లేదంటే వర్షం కారణంగా నష్టపోయిన ఆటను కొనసాగించేందుకు రిజర్వ్ డేను వినియోగిస్తారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ డ్రా అయితే రెండు జట్లు టైటిల్ను పంచుకుంటాయి. ఇప్పటి వరకు జరిగిన 2 ఫైనళ్లలో ఫలితం వచ్చింది. తొలి 2 సైకిల్స్లో భారత టెస్ట్ జట్టు అద్భుతంగానే రాణించింది. కానీ ఈసారి ఫైనల్కు చేరలేకపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓటమి భారత్ను దెబ్బతీసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి కూడా భారత్ టెస్ట్ జట్టును ముంచేసింది. WTC పాయింట్ల పట్టికలో సౌత్ ఆఫ్రికా అగ్రస్థానంలో ఉండగా ఆసీస్ రెండో స్థానంలో నిలిచింది. సౌత్ ఆఫ్రికా విజయాల శాతం 69.44, ఆస్ట్రేలియా విజయాల శాతం 67.44, భారత్ విజయాల శాతం 50 మాత్రమే. దీంతో భారత్ ఈసారి 3వ స్థానంతోనే సరిపెట్టుకుంది.